హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర వంటలు బై శిరీష. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చాలా టేస్టీగా, సింపుల్గా, ఈజీగా ఉండే చేపల వేపుడు. ముందుగా నిసివాసన లేకుండా పసుపు, ఉప్పు వేసి నీట్గా వాష్ చేసుకున్న చేప ముక్కల్ని ఆ బౌల్లో సిద్ధం చేసుకోండి. ఇంకొక బౌల్లో చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని నానబెట్టండి. వాటర్ వేయండి. అందులో చేప ముక్కలు వేసి 1/2 స్పూన్ పసుపు వేసి ముక్కలు బాగా కలియబెట్టి లిడ్ క్లోజ్ చేయండి. 5 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి చేప ముక్కలు సాఫ్ట్గా అయ్యాయో లేదో స్పూన్తో నక్కి చూడండి. సాఫ్ట్గా అయిన చేప ముక్కల్ని ప్లేట్లోకి తీసి 10 నిమిషాలు పక్కన ఉంచండి. మసాలా తయారు చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాయలు, బిర్యానీ ఆకు, యాలకులు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశాను, ఒకసారి చూడండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక ప్యాన్లో లో ఫ్లేమ్లో మంచి వాసన వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని ఫిష్ ఫ్రై కోసం సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చేప ముక్కల్ని వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా చక్కగా ఎర్రగా వేపిన చేప ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదే బాండీలో మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పేస్ట్, రుచికి సరిపడా పచ్చికారం, ఉప్పు వేసి వేయించుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని ఈ మసాలా గ్రేవీలో వేసి బాగా కలియపెట్టుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన వేడివేడి చేపల వేపుడు రెడీ అవుతుంది. సాంబార్లోకి, పప్పులోకైనా కాకుండా వట్టిగా కూడా తినేయవచ్చు. చిన్నపిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఆంధ్ర వంటలు. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.